హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విపార్తి షీబాస్ వ్లాగ్స్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను చేయబోయే లంచ్ రెసిపీ వచ్చేసి డ్రమ్ స్టిక్ మసాలా గ్రేవీ కర్రీ అనమాట. దీనికోసం నేను మునక్కాయల్ని మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను. మంచి టేస్ట్ రావడానికి డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. కాజు, బాదం ఇవి కొన్ని మసాలా కర్రీస్లో యాడ్ చేసుకుంటే మంచి రిచ్ టెక్స్చర్ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొద్దిగా కర్బూజా గింజలను అయితే వేసేస్తున్నాను. కొద్దిగా గసగసాలు వేసేసుకొని బాగా ఒక మిక్స్ అయితే ఇచ్చేయండి. కొద్దిగా బాదం పప్పుల్ని కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇంకా కొద్దిగా ఎండి కొబ్బరి ముక్కల్ని వేసేసుకోండి. కొద్దిగా నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ మట్టుకు. బాగా కలిపేసుకోండి నువ్వుల్ని యాడ్ చేసిన తర్వాత. ఇవన్నీ బాగా కలర్ వచ్చే వరకు నూనెలో వేయించుకోండి. మంచి కలర్ రావాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి. కొన్ని వెజిటేబుల్ కర్రీస్కి రిచ్ గ్రేవీ రావాలంటే ఇలా వేయించుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా మంచి టెక్స్చర్, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థిక్ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసాం కదా, అది కొంచెం గ్రేవీని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే ఇస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. సో ఇక్కడ కొద్దిగా మనకి కలర్ కూడా మారిపోయింది కదా, ఇవన్నీ వేయించుకున్నాము. ఇది నేను పక్కకు పెట్టేస్తున్నాను ఫ్యాన్ కింద. జార్లో వేసుకొని మిక్సీ జార్లో అదే ప్యాన్లో నేను ఆయిల్ వేసుకొని వేడెక్కాక జీలకర్రను అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకుని అయితే వేసేస్తున్నాను. దాంతోపాటు కొద్దిగా కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకోండి. ఎండిమిరపకాయలు కావాలంటే కూడా వేసుకోవచ్చు. తర్వాత నాకు ఇక్కడ 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ అయితే పట్టినాయి. సో అవి 2 నేను ఫైన్గా చాప్ చేసుకొని దీంట్లో వేసేస్తున్నాను. బాగా ఒక మిక్స్ ఇచ్చేయండి. నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారిపోయినాయి. సో అది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ నేను పేస్ట్ కింద చేసేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా కలర్ మారుతుంది కదా, ఇప్పుడు మునక్కాయల ముక్కల్ని వేసేస్తున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. బాగా కలిపేసుకోండి. కలిపి మూత పెట్టుకొని మునక్కాయలు 70 to 80% ఉడికేలాగా చూసుకోండి. టెన్ మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా మునక్కాయలు అయితే వేగుతున్నాయి కొద్దిగా. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. టమాటా ప్యూరీ కోసం 3 టమాటాలను అయితే నేను తీసుకున్నాను. దాన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను, టమాటా ప్యూరీ. ఇంకా డ్రై మసాలాస్కి వచ్చేసరికి నేను ఇక్కడ కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, ఇంకా వేయించుకున్న జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకుంటే మసాలాస్ అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట, ఏవి మాడకుండా ఉంటాయి. బాగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు వదిలేయండి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి బాగా కలిపేసుకోండి. దీంతోపాటు గ్రైండ్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను అయితే ఇక్కడ వేసేస్తున్నాను. బాగా కలిపేసుకొని మీ కన్సిస్టెన్సీ ప్రకారము తగినన్ని నీళ్ళు అయితే వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ పల్చగా కావాలంటే కొద్దిగా ఎక్కువ నీళ్ళు వేసుకోండి, తిక్కగా కావాలంటే తక్కువ నీళ్ళు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. మూత పెట్టి ఉడికించుకునే ముందు నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే కలర్ కోసం వాడుతున్నాను.
వేసి బాగా కలిపేసుకొని ఉడికించుకోండి. నూనె బాగా పైకి తేలేంత వరకు మనము ఉడికించుకోవాలన్నమాట. 10 to 15 మినిట్స్ తర్వాత నాకు ఇక్కడ కర్రీ చాలా మటుకి అయిపోయింది. ఆల్మోస్ట్ నూనె కూడా మంచి పైకి తేలింది, మంచిగా అన్ని మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇంకా కొద్దిసేపు అయితే నేను కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టైంలో మీకు ఉప్పు కారం ఏమైనా తగ్గితే వేసేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు, ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసి ఇంకాసేపు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో లాస్ట్లో నేను ఇక్కడ కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా గరం మసాలాని అయితే వేస్తున్నాను. దాంతోపాటు హాఫ్ నిమ్మకాయనైతే స్క్వీజ్ చేసుకుంటున్నాను. పులుపు కావాలంటే ఆప్షనల్ అనమాట. తర్వాత కొద్దిగా కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసుకోండి ఒకసారి. ఒక హాఫ్ మినిట్ అలానే వదిలేయండి సిమ్ పైన. అంతే అండి, మన కర్రీ అయిపోయినట్టే. ఇట్స్ రెడీ టు బి సర్వ్డ్. ఇది వేడి వేడి స్టీమ్డ్ రైస్, రోటీ, నాన్స్ అన్నిట్లో చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లో బాగుంటుంది, జీరా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో నాకు చెప్పండి మీకు ఎలా కుదిరిందో. ఐ హోప్ you all have enjoyed watching this video. Please don't forget to like, share, comment and subscribe to my channel. Thank you so much for your patience and watching my video once again. See you all in the next video. Until then, take care.